రవిదాస్. సో ఈ సందర్భం ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఇతను అంటే ఎవరి గురించి ఎవరి ఉద్దేశించి కాదు, భగవంతుడు ఎంత భావప్రియుడు అనే యొక్క వైభవం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. వారు చర్మకారి అంటే చర్మ వృత్తులు చేసేవారు, చెప్పులు కుంటే వ్యక్తి, మంచి దాసుడు, పురందర విఠల పరమాత్ముని యొక్క మంచి దాసుడు. కాశీలోని ఆ ఘాట్ దగ్గర చెప్పులు కుడుతుండే వ్యక్తి. ఆ రోజు ఏకాదశి ఉంటుంది. ఏకాదశి ఉంటే అందరూ బ్రాహ్మణులందరూ ఎటు వెళ్తున్నారు, గంగకెళ్ళి గంగా స్నానం చేసి తర్పణాలు ఇచ్చి అమ్మవారి అనుగ్రహం పొందడానికి అందరూ వెళ్తూ ఉంటే వీరిని కూడా నాతో రారా, వాటిలోనే ఉన్నావు, నాతో వచ్చి గంగలో మునగరా, గంగలో మునిగితే నీకు పుణ్యం వస్తుంది, ఏకాదశి నీకు మోక్షాన్ని ఇస్తాడు ఆ పరమాత్ముడు, రారా అంటే ఈ రవిదాస్ గారు అంటారు, నాకు టైం లేదయా, నా పని నాకున్నది, మీరు వెళ్ళిపోతున్నారు, గంగకి వెళ్తున్నారు కదా, దక్షిణగా గంగా అమ్మవారికి నా దక్షిణగా ఇవ్వమని చెప్పేసి ఒక పంతులు గారికి ₹1 నాణ్యాన్ని ఇస్తాడు. ఆ పంతులు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్తాడు, వెళ్ళి స్నానం చేసుకుంటాడు. స్నానం చేసిన తర్వాత ఆ ₹1 నాణాన్ని గంగలో సమర్పిస్తుంటాడు. ఎవరి పేరు చెప్పి, ఈ రవిదాస్ గారి పేరు చెప్పి సమర్పించుకుంటుంటే గంగమ్మ వారు స్వయంగా తన చెయ్యి పైకి పెడుతుంది. ఆ దక్షిణ తీసుకోవడానికి చెయ్యి పైకి పెట్టి తన దక్షిణాన్ని తీసుకుంటుంది. వీరిచ్చిన దక్షిణ. అమ్మ చేతుకు బంగారు వజ్రాలతో పొందిన కంకణం ఉంటుంది. ఇది నా బహుమతిగా ఎవరికి ఇవ్వని, రవిదాస్ గారికి ఇవ్వని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ బ్రాహ్మణుడు ఆ వజ్రాలతో పొందినటువంటి ఆ కంకణాన్ని చూసి మోహానికి లోనైపోయి, ఇది ఆయన ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత అని చెప్పేసి, అంటే ఈయన ₹1 కూడా వేయడానికి పోడు. అప్పుడే అమ్మ చేతి పెట్టి అడుగుతుంది. అడిగి ప్రతిగా కంకణాన్ని ఇస్తుంది. ఆ కంకణాన్ని ఇవ్వకుండా దాచిపెట్టుకొని ఎవరికి ఇవ్వాలి, రాజుకి ఇస్తే నాకు వైభవం, ఇంకా ఆయనకుంటే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే, రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే రాజుగారి యొక్క రాణి ఆ కంకణాన్ని చూసి బాగా ముగ్ధపడిపోయి ఆ కంకణాన్ని తీసుకుంటుంది. ఆ కంకణానికి బదులు కొన్ని వేల రెట్ల ధనాన్ని ఎవరికి ఇస్తుంది, ఆ పంతులు గారికి ఇచ్చేస్తుంది. కానీ ఒక కోరిక కోరుతుంది, ఈ ఒకటే దేశంలో ఇంకోటి కావాలి, ఇరుకులో పడిపోయాడు. ఏం చేయాలా లేదు అని చెప్తే, ఈ స్టోరీ అంతా చెప్తే రాజు ఏం చేస్తాడు, దండిస్తాడు, శిక్షకు అర్హుడుగా మాడతాడు. కాబట్టి మళ్ళీ తిరిగి ఎక్కడ రావాల్సి వస్తుంది, రవిదాస్ గారి దగ్గరికి వస్తుంది. రవిదాస్ గారి దగ్గరకు వచ్చి, స్వామి నువ్వు నిన్న ఇచ్చిన ₹1 నేనే బొడ్డుకు పెట్టుకుందాం అనుకున్నా, అమ్మని చేతితో అడిగింది, ఇచ్చిన ప్రతిఫలంగా నీ కొరకు ఏమిచ్చింది, ఈ కంకణాన్ని ఇచ్చిందయ్యా. ఇప్పుడు రాజుగారు ఇంకో కంకణం అడుగుతుండు, ఇప్పుడు అమ్మ రాదు, నాకు ఇవ్వదు, నేను ప్రాణ సంకటంలో ఉన్నా, నన్ను కాపాడాలి, నువ్వు రావయ్యా, వచ్చి గంగామాతను ఆ కంకణాన్ని ఇవ్వని అనుకోని ప్రాధేయపడతాడు ఎవరు, ఆ బ్రాహ్మణుడు. అప్పుడు రవిదాస్ గారు ఏమంటారంటే, జబ్ దిల్ హై చంగా, జబ్ దిల్ హై చంగా కసౌటి మీద దండ అని చెప్పేసి తన చర్మాన్ని ఉంచుకుంటూ సాగబెడతాడు కదా, ఆ కత్తి ఉన్న ఆ తోలు ఉన్న ఆ లోటాల కల్లి చిప్పుల కల్లి కంకణాన్ని తీసిస్తాడు. అంత వైభవం అది. రెండోది ఎక్కడికైనా వచ్చింది, అయిన వర్డ్ గుర్తుపెట్టుకోండి, జబ్ దిల్ హై చంగా. నీ భావం కరెక్ట్గా ఉంటే గంగలోనే ఉండాల్సిన అవసరం లేదు. కట్టేలోనే గంగ, మన చెంగాయితో గంగ అని చెప్పి కంకణాన్ని తీసిస్తాడు. జరిగిన విషయాన్ని రాజు గారికి చెప్పడం జరుగుతుంది. ఆయన పేరుకొని ఇప్పుడు అక్కడ ఏముందమ్మా, ఘాట్, అంత గొప్ప వైభవం. భగవంతుడు దేనికి దాసుడు, మళ్ళీ మీకు రోజు చెప్తా, మీరు వినే ఓపుకుంటే రోజు ఒక కథ చెప్తా. మీరు చంద్రభాగ తరంగాలు అనే ఒక బుక్ ఉంటుంది, మీ పిల్లలకు అది కొని ఇవ్వండి. చాలా కబీర్ దాస్ కానీ అందరి యొక్క దాసుల యొక్క చరిత్ర, చంద్రభాగ తరంగాలు సుందర చైతన్య స్వామి గారు రాశారు.
చంద్రబాధ నది విఠల పాండురంగుని యొక్క విఠల యొక్క భక్తుల యొక్క జీవిత చరిత్రలు ఎన్నో చూస్తే తన మన ధన అన్ని స్వామి కనిపించాడు. స్వామి వాళ్ళని ఏం చేశాడు? ఒక ఉన్నత స్థితిలో ఉంచడం జరిగింది. మాటలో కాకుండా ప్రాక్టికల్గా చేసినట్లయితే వారి ప్రారంభం ఒకటే ఉన్నారా? అంతేనా?